హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే 1-2 వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బీచ్ చూడడానికి వెళ్ళిపోతున్నాము. చాలా రోజులైంది బీచ్ చూసి. యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బీచ్కి వెళ్తున్నాను. ఇది కూడా మాకు దగ్గరలో ఉండే బ్లాక్ పూల్ అనే బీచ్. చాలా పెద్ద బీచ్. ఎక్కడ చూసినా మీకు వాటర్ పార్క్స్, రోలర్ కోస్టర్స్ కనిపిస్తూనే ఉంటాయి. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి అన్నీ క్లోజ్డ్లో ఉన్నాయి. అదే వీకెండ్స్ కానీ వస్తాయి, ఇంకా మీకు ఓపిక ఉంటే ఎన్నన్నా ఎక్కచ్చు. బీచ్ సరౌండింగ్స్లో రోలర్ కోస్టర్ ఎక్కి ఆ బీచ్ చూస్తూ ఉంటే ఎంత బాగా కనిపిస్తూ ఉంటుందో. అసలు రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత ఇంకా మనం సరౌండింగ్స్ ఏం చూడలేము, ఎందుకంటే కొంచెం భయంగా ఉంటుంది. ఒక పక్క ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఒక పక్క అరుపులతో భలే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా కనిపించేవి హార్సెస్కి రిక్షాల్లా కట్టేసి ఆ రిక్షాకి కూడా చాలా బాగా డెకరేట్ చేసి ఉంటుంది. అవి బాగా కనిపిస్తాయి. ఇంకా చుట్టూ మనకి రెస్టారెంట్స్, హోటల్స్, లాడ్జెస్, అంటే ఇక్కడ ట్రావెల్ లాడ్జెస్ అంటారు హోటల్స్ని, అవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది వచ్చి 1-2 డేస్ స్టే చేసి వాళ్ళ ఫ్యామిలీతో ఏమైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము. అండ్ పక్కనే ఇంకా మనకి చాలా గేమింగ్స్ అయితే ఉంటాయి. బీచ్ దగ్గరే మనకి ఇలాగ స్టెప్స్ అన్నీ ఉంటాయి, కూర్చొని బీచ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ స్టెప్స్ దగ్గర నుంచి బీచ్ నీళ్ళు ఉండేవి చూడండి ఎంత దూరంలో ఉన్నాయో. మేము వెళ్ళింది ఈవినింగ్ 5కి అలాగా, అయినా బీచ్ చాలా దూరంలోనే ఉంది. నైట్ అయ్యేసరికి ఇంకా బాగా ముందుకు వస్తుందేమో కానీ పక్కనే ఇంకో రోలర్ కోస్టర్ ఉంది. ఆ రోలర్ కోస్టర్ కానీ ఎక్కి తిరుగుతున్నప్పుడు బీచ్ చూస్తూ ఉంటే భలే కనిపిస్తూ ఉంటుంది బీచ్ అయితే. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలందరూ కొన్ని సామాన్లు ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు ఆడుకుంటాము సామాన్లు, ఆ సామాన్లన్నీ తెచ్చుకొని బీచ్లో ఆడుకుంటూ ఉన్నారు. అదే మన ఊరి సైడ్ ఎలా అంటే మామూలుగా ఇసుకల్లో ఆడేసుకుంటూ ఉంటారు పిల్లలు, కానీ ఇక్కడ వీళ్ళైతే ఇవి తెచ్చుకున్నారు, బొమ్మల సామాన్లు టైప్ బొమ్మల ఐటమ్స్. ఇక్కడ వాళ్ళు అలాగే ఆడిపించుకుంటూ ఉంటారు పిల్లల్ని. వీకెండ్స్ వస్తాయి అంటే వీకెండ్స్ అనే కాదు, వాళ్ళకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేయడానికి. నాకు ఆ మెట్లు అవన్నీ చూడగానే ముంబై బీచ్ గుర్తొచ్చింది. ముంబై బీచ్ దగ్గర కూడా మనకి కూర్చోడానికి ఉంటుంది కదా, సేమ్ నాకు అలాగే గుర్తొచ్చింది ఇవి చూడగానే. ఈ బుడ్డోడు చూడండి ఇసుకను మొత్తం తవ్వేస్తున్నాడు. ఇసుక మధ్యలో కొంచెం వాటర్ నిలిచిపోయి ఉంది. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళ బాల్ తెచ్చుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మనం బీచెస్లో చూస్తూనే ఉంటాం కదా ఇలాంటివి, లవ్ సింబల్ వేసుకొని కొన్ని వాళ్ళ పేర్లు రాయడాలు. నాకు కొన్ని షెల్స్ కనిపించాయి, నేను అలా కొన్ని మంచి షెల్స్ ఏరుకున్నాను అండ్ పోక్ చేసుకున్నాను కూడా. ఇక్కడ చూడండి ఇసుక అంతా కూడా ఇలా వేవ్స్లా వచ్చేసింది. అది మనకేమీ కాళ్ళు పెట్టిన వెంటనే లోపలికి వెళ్ళట్లేదు, కొంచెం గట్టిగానే ఉంది. అండ్ బీచ్ దగ్గరికి వచ్చాము, లిటరల్లీ ఒక 15 మినిట్స్ నడిచినట్టున్నాము అక్కడి నుంచి బీచ్ దగ్గర లోపలికి. అసలే బీచ్ కదా, పిక్స్ బాగా దిగచ్చు అని చెప్పేసి వైట్ షూ వేసుకొచ్చాను. అక్కడి నుంచి నీళ్ళ దగ్గరికి నడుచుకొచ్చేసరికి షూ అంతా మట్టి అయిపోయింది. మళ్ళీ నీళ్ళలో తట్టుకొని వెళ్తే మళ్ళీ ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలి కదా, మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను. బీచ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా వీకెండ్స్ వస్తే ఫుల్ జనాలు ఉంటారు. ఎవరో ఒక అతను చేపలు పడదామని ఇలా పెట్టుకొని కూర్చున్నాడు, ఫస్ట్ టైం అంట. అండ్ ఇక్కడ ఒక చిన్న వంతెనలాగా ఇలాగుంది, చూడడానికి చాలా చిన్నది. ఇక్కడ చూసారా జైంట్ వీల్ కూడా ఉంది. ఇది ఒక హార్బర్ ఏదో మరి అక్కడే పెట్టి ఉన్నారు. ఇంకా మనకి టవర్ కూడా ఉంది. కొంతమంది ఫారినర్స్ షూట్ చేసుకుందామని చెప్పి సెట్టింగ్ అంతా తీసుకెళ్తున్నారు. ఇక్కడే మనకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది అండ్ ఫన్ యాక్టివిటీ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఫన్ ప్లేస్ అంట. ఇంకా మనకి మేడం తుసర్ట్స్ కూడా ఉంది, మనకి లండన్లో కూడా ఉంటుంది. ఇదైతే క్లోజ్ ఉంది, మరి మేము చూడలేదు. లండన్లోది మెయిన్ మొత్తం అల్లు అర్జున్ది, రామ్ చరణ్వి వీళ్ళందరివి కూడా అక్కడే ఉంటాయి. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లోకి వెళ్ళాము. ఇది ఒక గేమ్ అంట. మనం £1 వేస్తే వాళ్ళు 3 బాల్స్ ఇస్తారు. ఈ 3 బాల్స్లో ఇక్కడ రింగ్స్ ఉన్నాయి చూడండి, ఆ రింగ్స్లో వేసినప్పుడు పైనుంచే అక్కడ ఒకటి ఉంటుంది మన నెంబర్కి సంబంధించింది, అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. మీరు కూడా చూడండి ఇది గేమ్ని. అదిగోండి వాళ్ళు అలా బాల్స్ వేస్తూ ఉన్నారు. ఆ వెనక గుర్రాలు లాంటివి ఉన్నాయి చూడండి, వీళ్ళు బాల్స్ ఆ కన్నాల్లో పడితేనే అది అలా మూవ్ అవుతూ ఉంటుంది.
అలాగా మనకి ఒకసారి వేసారనుకో, మనం విన్ అయ్యామనుకో, మనకి ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్ బేస్ చేసుకొని ఈ కింద బొమ్మలు ఉన్నాయి చూడండి, ఇది ఒకసారి గెలిస్తే ఒక కార్డ్ వస్తే ఒక టైప్ ఆఫ్ ఐటమ్ వస్తుంది, అలాగే 2 కార్డ్స్ వస్తే ఒక ఐటమ్ వస్తుంది. అలాగా ఎవరైనా ముగ్గురు 3 ప్లేయర్స్ ఉంటే కానీ వాళ్ళు ఆడనివ్వట్లేదు. అలాగా ఇక్కడ 3 ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఇలాగా మనం గెలిస్తే వాళ్ళు ఇప్పుడు చూడండి కార్డు ఇచ్చారు, అలా కార్డు ఇస్తారు. ఆ కార్డుని బట్టి మనం ఇక్కడ ఏదైనా బొమ్మ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు పై బొమ్మే కావాలనుకుంటే మనం ఒక 5 to 6 టైమ్స్ గెలిస్తే కానీ అవి రావు. ఇప్పుడు ఇవి 2 టైమ్స్ గెలిచింది కాబట్టి ఆ బొమ్మ ఇచ్చారు. అండ్ పక్కనే ఇవి చూడండి, ఇవి ఏదో మైనంతో చేసిన వాటిలా ఉన్నాయి. ఒక గన్ థీమ్ గేమ్, మిగతావన్నీ ఏమో టాయ్ గేమ్స్, కార్ గేమ్స్. అలాగా ఇది చూడగానే నాకు ఒక మ్యాజికల్ షో గుర్తొచ్చింది. దాంట్లో ఇలాగే ఉంటారు కదా మ్యాజికల్ షోలో. ఈ గేమ్లో అయితే మిస్టర్ బీన్ యానిమేటెడ్ ఉన్నవి. ఒక్కసారైనా వస్తే బాగుండు అనిపించింది. టెడీ కూడా ఉంది, చాలా బాగుంది. కార్ కూడా, కానీ రాలేదు. మేము ఇందాక ఈ గేమ్ ఆడాము కదా, దీంట్లో మేము 5 టైమ్స్ విన్ అయ్యాము. అంటే 5 కార్డ్స్ వచ్చాయి. 5 కార్డ్స్కి మేము ఆ టాయ్ తీసుకున్నాం. చాలా బాగుంది టాయ్. టైం నైట్ 9 o'clock అయింది. ఇప్పుడు సన్సెట్ అవుతుంది. ఎప్పుడైనా నైట్ 9 o'clockకి సన్సెట్ అవ్వడం చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇంకా రోడ్ మీద మొత్తం అంతా లైటింగ్స్ పెట్టున్నాయి. ఇప్పుడే సన్సెట్ అవుతుంది కాబట్టి ఇంకో 1 అవర్లో వేస్తారనుకుంటా లైటింగ్స్. ఈ లైటింగ్స్ అంతా చూసి వెళ్దామని చెప్పేసి పక్కనే ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఆ చివరిలో టవర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మెయిన్ అట్రాక్ట్ చేసేది ఈ టవర్. ఇందాక చూసిన జైంట్ వీల్ అండ్ రోలర్ కోస్టర్స్, ఇవి అయితే బాగా మెయిన్. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది ఇంకో అమ్యూజ్మెంట్ పార్క్. లోపలికి వెళ్ళేసరికి అసలు లోపలంతా డిస్కో లైట్ల వెలిగిపోతూ ఉంది థీమ్. అసలు లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఎన్ని గేమ్స్ ఉన్నాయో, ఆడుకునే వాళ్ళకి ఆడుకునేంత టాయ్ గేమ్స్ కానీ నార్మల్ కార్ గేమ్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఈ గేమ్ సేమ్ ఇందాక మనం బొమ్మ గెలుచుకున్నాం చూడండి, సేమ్ అలాంటి గేమే. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, నీకు 3 కార్డ్స్ వచ్చినా 4 కార్డ్స్ వచ్చినా కూడా మనకి పెద్ద పెద్ద బొమ్మలు వస్తున్నాయి. కానీ అక్కడైతే చిన్న చిన్న బొమ్మలే వచ్చాయి. సరే ఇక్కడ ఎలా అయినా పెద్ద బొమ్మ గెలుచుకుందామని చెప్పేసి ఒక 4 to 5 గేమ్స్ ఆడాము. దాంట్లో 4 గేమ్స్ అయితే గెలిచాము. మాకైతే ఒక పెద్ద టాయ్ అయితే వచ్చింది. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ఏ టాయ్ చూస్ చేసుకోవాలనే, అన్ని టాయ్స్లో మనం మంచి టాయ్స్ చూస్ చేసుకోవాలి కదా. మేమైతే ఈ టాయ్ చూస్ చేసుకున్నాం, యూనికార్న్లో. చాలా బాగుంది. ఇంకా గేమ్ అవగానే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. లైటింగ్స్ అయితే ఏం వేయలేదు, జస్ట్ స్ట్రీట్ లైట్స్ తప్ప. టవర్ మాత్రం భలే లైటింగ్స్తో చాలా బాగుంది చూడడానికి. వీక్ డేస్లో కన్నా వీకెండ్స్లో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 days ఉండైనా. టవర్ చూడండి దగ్గరగా కలర్స్లో ఎంత బాగుందో. ఇంకా మా బీచ్ డే అయితే ఇలా జరిగింది. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.